ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు పెరిగిపోతున్నాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. జబ్బు నయం కావాలంటే డయాలసిస్ తప్పనిసరి అయిపోయింది. అయితే పేదలు సామాన్యులకు వైద్య ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కిడ్నీ రోగులకు భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉచిత సేవలు అందించేలా మరో 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేసింది. కిడ్నీ రోగుల కష్టాలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 12 డయాలసిస్ కేంద్రాల్లో సేవలు అందుతుండగా కొత్తగా మరో 13 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్తగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు, ప్రకాశం జిల్లా కొండెపి, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, కడప జిల్లా మైదుకూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద వీటిని మంజూరు చేశారు. వీటికి ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, చిత్తూరు జిల్లా పీలేరు ఏరియా ఆసుపత్రుల్లో, నెల్లూరు జిల్లా వెంకటగిరి, ప్రకాశం జిల్లా అద్దంకి, నంద్యాల జిల్లా సున్నిపెంట, కడప జిల్లా జమ్మలమడుగు ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ జాబితాలోకి తాజాగా ప్రకటించిన 5 కేంద్రాలను చేర్చనున్నారు. మరోవైపు విజయనగరం జిల్లా ఎస్కోట, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు రోగులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కిడ్నీ రోగులకు డయాలసిస్ ఎంతో కీలకం. వారానికి కనీసం 2-3 సార్లైనా రక్తశుద్ధి చేయించుకోవడం అవసరం. వైద్య సేవల కోసం గతంలో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే ఒక్కో సెషన్కు కనీసం 3 నుంచి 4 వేల వరకు వ్యయమవుతోంది. పేద మధ్యతరగతి ప్రజలకు ఇది తలకు మించిన భారం. ఈ క్రమంలో ప్రభుత్వం ఉచిత డయాలసిస్ సేవలను విస్తరించడం రోగుల్లో కొండంత భరోసా నింపుతోంది. కొత్తగా ప్రకటించిన కేంద్రాల్లో కిడ్నీ రోగులకు అతి త్వరలోనే సేవలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో సెంటర్లో సుమారు 85 లక్షల విలువ చేసే రక్తశుద్ధి యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వస్తాయి. 5 చొప్పున మిషన్లు ఉండగా రోజుకు 3 సెషన్లలో రక్తశుద్ధి జరగనుంది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి 5 స్టేజ్లలో ఉంటుంది. 5వ స్టేజ్ వరకు మనం మందులతోటి దాన్ని కిడ్నీ వ్యాధిని మనం డయాలసిస్కి వెళ్ళకుండా మనం అప్పటి వరకు మందులతోటి పేషెంట్కి ఇబ్బంది లేకుండా మందులతోటి మనం ప్రయత్నం చేస్తాం. కానీ 5వ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందంటే మందులతోటి అవ్వదు. వారానికి 2 సార్లు, తక్కువలో తక్కువ వారానికి 2 సార్లు, కొంతమంది పేషెంట్లు వారానికి 3 సార్లు చేస్తూ ఉంటాం. ఇది ఉచితమేనండి. మన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొత్త కొత్త డయాలసిస్ సెంటర్ని కూడా పెంచుతున్నారు. దూరం ప్రయాణం చేయకుండా అక్కడ పేషెంట్లకి అక్కడే వైద్యం, అక్కడికక్కడే ఈ డయాలసిస్ పేషెంట్లకి ఆ ఊళ్ళోనే లేదంటే మండలం లెవెల్లోనే కొంచెం జరిగేటట్టు మన ప్రభుత్వం అక్కడ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడే డయాలసిస్కి కిడ్నీ డాక్టర్లను కూడా వారానికి 2 సార్లు అక్కడికే పంపించి వాళ్ళ బాగోగులు చూస్తూ డయాలసిస్ అనేది అక్కడే వాళ్ళకి దగ్గరలోనే పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే మొత్తం 25 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 46 కోట్ల రూపాయలు వెచ్చించి గత డిసెంబర్ వరకు 6,425 మంది రోగులకు 4,12,588 సెషన్స్ ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు అందించారు. ఆర్థిక భారం లేకుండా డయాలసిస్ సేవలను విస్తరించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.